వెల్కమ్ టు వరండా రేస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆల్జీబ్రా అండి. సో ఆల్జీబ్రాలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాము అంటే వాల్యూ పుట్టింగ్ మెథడ్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని వాల్యూస్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ కండిషన్స్ చూసుకున్నాం అనుకోండి. కండిషన్స్ చూసుకున్నప్పుడు ఎల్హెచ్ఎస్ అనేవి ఆర్హెచ్ఎస్ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సపోజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 0 అన్నాను అనుకోండి. సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే సో దట్ 0 వచ్చేటట్టు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలండి? 2 -1 -1 ఇట్లా అయినా తీసుకోవచ్చు, లేదంటే 1 -1/2 -1/2 అట్లా అయినా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా మనకి ఈ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అండి. ఓకేనా? సో మెయిన్ కండిషన్ అది. ఎట్ ది సేమ్ టైం డినామినేటర్ ఏదైనా ఉందనుకోండి, డినామినేటర్ వాల్యూ 0 అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే డినామినేటర్ 0 అయిపోతే దాని యొక్క వాల్యూ ఇన్ఫైనెట్ అవుతుంది. ఓకే, సో ఆ ఇన్ఫైనెట్ అవ్వకుండా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సో దట్ కండిషన్ని మిస్ అవ్వకూడదు. సో డైరెక్ట్గా ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే అడిగాడో ఆ క్వశ్చన్ యొక్క వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నానికి డైరెక్ట్గా ఆన్సర్ తెప్పించుకోవచ్చు. ఓకేనా? సో డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే చూద్దాం. మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నానంటే ఇఫ్ x equal to y equal to z, then x plus y plus z whole square divided by x square plus y square plus z square. So దీని యొక్క వాల్యూ ఎంత? ఫస్ట్ కండిషన్ ఏంటి? x y z ఈక్వల్. సో x y z ఈక్వల్ కాబట్టి నేను 1 అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి. x వాల్యూ y వాల్యూ z వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 plus 1 plus 1 whole square divided by 1 square plus 1 square plus 1 square. So 1 plus 1 plus 1 3 square. 3 square enta 3 square divided by 3. So 3 and the square gets cancelled. అవునా? సో నా ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అర్థమైందా? సార్ ఇక్కడ 1 మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా అంటే ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏంటి ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? అదే ట్రిక్ అనమాట. సో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నా 2 + 2 + 2 హోల్ స్క్వేర్. అవునా? సో 6 స్క్వేర్ అవుతుంది. అవునా? సో అప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ లెంతీ అవుతుందా లేదు? ఓకే, సో ఆ లెంతీనెస్ తగ్గించుకోవడం కోసం మనం 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ a square plus b square is equal to 2 and c square plus d square is equal to 1, then the value of ad minus bc whole square plus ac plus bd whole square దాని యొక్క వాల్యూ ఎంతో కనిపెట్టమంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ a square plus b square వాల్యూ ఎంత? 2 అండ్ నెక్స్ట్ c square plus d square వాల్యూ ఎంత? 1. సో నేనేమనుకుంటున్నానంటే c 0 అనుకుంటా, d 1 అనుకుంటా. సరిపోయిందా లేదా? 0 స్క్వేర్ ప్లస్ 1. అవునా? నెక్స్ట్ a వాల్యూ 1 అండ్ b వాల్యూ కూడా 1 అనుకుంటా. అవునా? a వాల్యూ 1 b వాల్యూ 1. 1 స్క్వేర్ ప్లస్ 1 2 అవుతుందా లేదా? కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు ఏం అడిగాడో చూడండి. ad మైనస్ bc హోల్ స్క్వేర్ ప్లస్ ac ప్లస్ bd హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, సో AD A ఇంటూ D 1 ఇంటూ 1 ఎంత? 1 మైనస్ BC C ఎక్కడైతే ఉందో అక్కడ 0 అనమాట, ఎందుకంటే C 0 తీసుకున్నాం. సో 1 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ప్లస్ ఇక్కడ 0 ఎందుకు? C ఉంది. B ఇంటూ D B ఇంటూ D ఎంత? 1. సో 1 మైనస్ 0 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. సో ఈ వాల్యూ మొత్తానికి ఎంత అవుతుంది? ఆన్సర్ 2 అవుతుంది. ఏం లేదు, గివెన్ కండిషన్స్ సాటిస్ఫైడ్ టు వాల్యూస్ తీసుకున్నా, డైరెక్ట్గా క్వశ్చన్ ఏదైతే అడిగాడో ఆ వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ది వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ divided by a square minus bc. Okay, a square minus bc. So a plus b plus c value 0 అవ్వాలి.
ఏ ప్లస్ బి ప్లస్ సి 0 ఎప్పుడు అవుతుంది? ఏ వాల్యూ 2 తీసుకోండి, ఓకే, బి వాల్యూ -1 అండ్ సి వాల్యూ కూడా -1 తీసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే న్యూమరేటర్ 0 అవ్వకుండా చూసుకోండి. సపోజ్ ఇక్కడ సి వాల్యూ 0 తీసుకొని ఏ వాల్యూ 1 తీసుకొని బి వాల్యూ -1 అట్లా అయినా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఎట్లా తీసుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. చూడండి, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1, మళ్ళీ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 4 మైనస్ బి ఇంటూ సి -1 ఇంటూ -1 ఎంత +1 +1 -1 అంటే -1. సో 6 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది ఆన్సర్? 2. సో ఈ కండిషన్కి ఆన్సర్ ఎంత? 2 అనమాట. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2z అనమాట. అంటే ఎక్స్ ప్లస్ వై 2zతో సమానం అయితే, ఓకే, దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ బై వై మైనస్ జెడ్. ఓకేనా? సో అలాంటి ఏ కండిషన్లో వస్తుంది నాకు ఆన్సర్? ఎక్స్ వాల్యూ 2 తీసుకొని జెడ్ వాల్యూ 1 తీసుకొని y వాల్యూ 0 తీసుకోవాలి. సపోజ్ ఎక్స్ వాల్యూ 1 y వాల్యూ 1 అండ్ z వాల్యూ కూడా 1 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ మైనస్ జెడ్ 1 మైనస్ 1 0 అవుతుంది. అవునా? సో డినామినేటర్ 0 అవుతే నాకు ఇన్ఫైనైట్ కండిషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫైనైట్ కండిషన్ని తప్పించడం కోసం నేను ఇట్లా సాటిస్ఫై చేశాను అనమాట. అర్థమవుతుందా? సో y వాల్యూ 0, x వాల్యూ 2 అండ్ z వాల్యూ 1. సో x 2 divided by x minus z. x minus z అంటే 1 ప్లస్ z వాల్యూ ఎంత 1. సో 0 మైనస్ z అంటే 0 మైనస్ 1 -1. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 2 - 1 అనమాట. నా ఆన్సర్ వచ్చేసరికి 1. ఓకే, నా ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 1 అవుతుంది. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a plus b plus c is equal to 2s, then s minus 1 whole square plus s minus b whole square plus s minus c whole square plus s square divided by a square plus b square plus c square. దీని యొక్క వాల్యూ ఎంతో కనిపెట్టమంటున్నాడు. సో ఇది వాల్యూ పుట్టింగ్ మెథడ్ కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ పుట్ చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకుంటానంటే a is equal to 2 పెట్టుకొని B అండ్ C రెండు యొక్క వాల్యూస్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 0 ఎందుకు సబ్స్టిట్యూట్ చేసుకుంటానంటే ఒక చోట నాకు ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో A ప్లస్ B ప్లస్ C సో ఎంత అవుతుందండి? 2కి సమానం అవుతుంది. సో ఈ వాల్యూ 2 అయితే 2s ఈజ్ ఈక్వల్ టు 2. సో s యొక్క వాల్యూ ఏమవుతుంది? 1కి సమానం అవుతుంది. s ఈజ్ ఈక్వల్ టు 1. A వాల్యూ 2, BC 0 అండ్ s 1. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. s మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ 2 1 మైనస్ 2 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ అంటే s మైనస్ b హోల్ స్క్వేర్ 1 మైనస్ 0 అంటే 1 స్క్వేర్ ప్లస్ s మైనస్ c s మైనస్ c కూడా 1 స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ అంటే ఇది కూడా 1 స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్ ఎలాగో లేవు కాబట్టి జీరోస్ అనమాట. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 సో 4 డివైడెడ్ బై 4. సో 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయడం వల్ల నాకేమొచ్చింది? ఆప్షన్ నెంబర్ సి 1 అనేది నా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ a, b, c are non-zeros, then a plus 1 by b value is equal to 1, b plus 1 by c is equal to 1, then the value of a, b and c. సో కండిషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయో చూడండి. ఓకేనా? a వాల్యూ నేను 1/2 తీసుకుంటా, అట్ ది సేమ్ టైం b వాల్యూ 2 తీసుకుంటా. ఓకే, 2 ప్లస్ 1/2 ఎంత? అవునా కదా? సో 2
ప్లస్ 1/2. సో 1/2 అవుతుంది, ఏ వాల్యూ కూడా 1/2 అవుతుంది. 1/2 ప్లస్ 1/2 ఎంత? 1. సరిపోయింది. సో నెక్స్ట్ ఆల్రెడీ బి వాల్యూ 2 తీసుకున్నాను, కానీ 1/c ఉంది, కానీ ఈ వాల్యూ 1 రావాలి. అప్పుడు సి వాల్యూ ఎంత తీసుకోవాలండి నేను? -1. అవునా? సో ఇది నా కండిషన్స్ అనమాట. సో ఈ వాల్యూస్ ఉన్నప్పుడే ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. ఏ అనేవి నాన్ జీరోస్ అనమాట, 0 ఉండకూడదు అంటున్నాడు. దేనికి? ఎందుకంటే బి వాల్యూ 0 ఉందనుకోండి ఏమవుతుంది? ఇన్ఫైనట్ అవుతుంది. సో సి వాల్యూ 0 ఉన్నా మనకి కండిషన్ ఇన్ఫైనట్ అవుతుంది. సో ఆ కండిషన్స్ ఇన్ఫైనట్ అవ్వకూడదని ఏబిసి అనేవి నాన్ జీరోస్ అంటున్నాడు. సో ఇప్పుడు వాల్యూ ఏం కనిపెట్టాలండి? వాల్యూ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏ అంటే ఎంత? 1/2. సో బి వచ్చేసరికి 2, సి వచ్చేసరికి -1. అవునా? సో 2 గెట్స్ క్యాన్సిల్. ఓకే, నా ఆన్సర్ ఎంత అవుతుంది? -1, విచ్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 అనమాట. ఓకే, సో సమ్మరీ చూసుకుంటే ఈ లెర్నింగ్ యూనిట్లో ఏం నేర్చుకున్నాము? ఈ లెర్నింగ్ యూనిట్లో మనం వాల్యూ పుట్టింగ్ మెథడ్ అంటే క్వశ్చన్స్లో వాల్యూస్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో నేర్చుకున్నాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెర్నింగ్ యూనిట్. థ్యాంక్ యూ.